మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా సుజనా చౌదరిని, విజయవాడ పార్లమెంట్ నుంచి కేశినేని శివనాథ్ చిన్నిని మద్దతుగా బీజేపీ నాయకులు దాడి అప్పారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. శుక్రవారం పంజాబ్ సెంటర్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రేపు జరగబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి, పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారతాయని సందర్భంగా ఆయన తెలిపారు. ఇప్పటికే విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పేదలకు నేనున్నానని భరోసా కల్పించి అన్నా క్యాంటీన్లు, పేదవారికి తోపుడు బండ్లు, ఇస్త్రీపెట్లు ఇంకా అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఆయన్ను పార్లమెంటుకి పంపితే పేదవారికి ఇంకా ఎంతో సేవ చేయగలరని ఈ సందర్భంగా దాడి అప్పారావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు దాడి జగన్, మైనార్టీ నాయకులు ఎస్కే కరిముల్లా, బీజేపీ నాయకురాలు పైల నాగలక్ష్మి, వరసపాడు విజయకుమారి, మెహరున్నీసా, డి దేవి, అన్నపూర్ణ, ముంతాజ్, పైడిముక్కల అశోక్, డి మురళి ఇంకా పెద్ద ఎత్తున మైనార్టీ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 3వ తారీఖున జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల మద్దతు సుజనా చౌదరి గారికి వెలుగులా వస్తుందన్నదానికి ఉదాహరణ ఈ మైనార్టీ మహిళలు ఈరోజు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి సుజనా చౌదరి గారికి మద్దతు తెలపడం. దాడప్ప నేతృత్వంలో ఈరోజు అన్ని డివిజన్ నుంచి మహిళా సంఘాల ప్రతినిధులు, ముఖ్యంగా ముస్లిం మహిళలు అత్యధికంగా హాజరయ్యి సుజనా చౌదరి గారికి మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు సుజనా చౌదరి గారి గెలుపు కోసం మా మైనార్టీలంతా ఏకమై కమలం గుర్తుగా ఓటేసి గెలిపిస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు. ఈ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి సుజనా చౌదరి గారితోనే సాధ్యమవుతుందని సందర్భంగా వారందరూ తెలియజేశారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని గారికి, అలాగే అసెంబ్లీ అభ్యర్థి సుజనా చౌదరి గారికి ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ముస్లిం మహిళలందరూ ముక్త కంఠంతో నినదించారు. జరగబో 2024 ఎలక్షన్స్లోని సుజనా చౌదరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మైనార్టీలే కానీ బీసీలే కానీ అందరూ రెడీగా ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని గారిని అత్యధిక మెజార్టీగా గెలిపించి మనం రేపు సుజనా చౌదరి గారిని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనం మంచి పొజిషన్లో కూడా చూడొచ్చు. ఇప్పటి వరకు గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ చేస్తున్న వాగ్దానాలు ఏమైతే నెరవేర్చలేరో ఆ వాగ్దానాలే చేస్తున్నారు. కానీ మన సుజనా చౌదరి గారు ముందు తను ఏం చేయగలుగుతున్నారో ముందు చేసి చూపించి చేస్తున్నారు. అంతేగాని కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా ఇప్పుడు యాక్చువల్గా మనకి వంటల్లో ఉన్నటువంటి మెయిన్ ప్రధాన సమస్యలేని విద్యా విధానంలో కానీ మనకి ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలు ఒకటి కూడా లేదు వంటంలో. అలాగే మైనార్టీ ఉర్దూ కాలేజెస్ను కూడా మొన్న వైసీపీ గవర్నమెంట్లోనే పక్కన పెట్టడం జరిగింది. వాటిని అభివృద్ధి చేసి విద్యని ఉచితంగా వచ్చి ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు సుజనా చౌదరి గారు. ఎందుకంటే సుజనా చౌదరి గారి మాటలని మనం ఎలాగా నమ్మొచ్చు అంటే ఆయన గత 14 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా చేశారు, అలాగే సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు. ఎలక్ట్రికల్ విభాగాన్నే కానీ అలాగే డ్రైనేజ్ వ్యవస్థనే కానీ మనకి కొండ ప్రాంతాల్లోని ఇంత ముందు వరకు గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాము అని దొంగ ప్రమాణాలు చేసి జనాలు మభ్యపెట్టారు. కానీ ఇప్పుడు సుజనా చౌదరి గారు మనకి యాక్చువల్గా ఉన్న మెయిన్ ప్రాబ్లం కొండ ప్రాంతాల్లోని ఏదైనా ఆరోగ్య వ్యవస్థ కానీ ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయి. వాటికి రోడ్డు వ్యవస్థని బాగా చేసి మేము చేపిస్తాను ఏదైతే చేయగలమో అదే చెప్తున్నారు కానీ చేయలేని పనులు చెప్పట్లేదు. కాబట్టి సుజనా చౌదరి గారికి మైనార్టీలే కానీ యువతే కానీ విద్యార్థులే కానీ రేపు అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించి మేము మీకు గిఫ్ట్గా ఇస్తాం సార్ పశ్చిమ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారికి. సుజనా చౌదరి గారికి ఓటేయడం అంటే గుర్తుపెట్టుకోండి, మనం చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడటమే. అలాగే కేశినేని చిన్ని గారు ఒక 2-3 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవలు కానీ సేవా సంస్థల ద్వారా చేస్తూ ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు చేసి మమ్మల్ని గెలిపించండి అని అడుగుతున్నారు. కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ లాగా ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఏదో అడ్డదారుల్లోని వచ్చేసి ఎమ్మెల్యే టికెట్ సంపాదించేసి ఏదో అదృష్టం కొలిది మినిస్టర్ అయిపోయి ఇక్కడ జనాలను ఇబ్బంది పెట్టే మనుషులు కాదు వాళ్ళు చేసి మేము రాజకీయంగా మేము జనానికి అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తున్నారు. కావున సుజనా చౌదరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మేము పశ్చిమ నియోజకవర్గం నుంచి జనాలు మొత్తం ఓట్లేయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు విజయకుమారి, 47వ డివిజన్. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం సుజనా చౌదరి గారి మనకిచ్చిన గొప్ప వరం.
మరి ఇంతకుముందు ఉన్న రాజకీయ నాయకులు ఒక ఎత్తు అయితే సుజనా చౌదరి గారు ఒక ఎత్తు. ఇప్పటికీ విజయవాడ పశ్చిమ మొత్తం మారుమోగిపోతుంది. మరి నేను ఒక ఎస్సీ మహిళగా, ఎంఆర్పి మహిళగా నేను కూడా చాలా గర్వపడుతున్నాను. ఇన్నాళ్ళు నేను కూడా జనసేనలో ఉండి ఈరోజు పక్కకు రావటం జరిగింది. మరి సుజనా చౌదరి గారి గురించి అందరూ చెప్పుకుంటుంటే విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. సుజనా చౌదరి గారు లాంటి ఒక మంచి వ్యక్తిని మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం మహిళలు గెలిపించుకొని ఎమ్మెల్యేగా మాకేమేమి కావాలో అవన్నీ మేము అడిగి చేయించుకుంటామని వారు చేస్తారు. సుజనా చౌదరి గారని ప్రతి ఒక్క గడప గడప ప్రతి ఒక్క మహిళ అనుకుంటున్నారు, అదే చేస్తారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా కాకపోయినా ఎమ్మెల్యేగా అన్నా ఎక్కువ 1000 రెట్టింపులుగా ప్రజల్లో మమేకమైపోయి ఉన్నారు సుజనా చౌదరి గారు. మరి ఇంకా రేపు రాబోయే 13వ తారీఖు ఎన్నికల్లో మేము ఘన విజయం సాధిస్తామని మేము మరి కోరుకుంటున్న విజయ్ కుమారి, పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్. అలాగే మరి కేసినేని సిన్ని గారు మరి సైకిల్ గుర్తుని మేము గెలిపించుకుంటాము. మరి ఆయన చేస్తున్న మంచి పనులు కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి బాగుంటున్నాయి. జనసేన, బీజేపీ మరి ఈ 3 ఉన్న ఉమ్మడి మేము కన్ఫామ్గా సైకిల్ని కేసినేని చిన్ని గారిని మరి మన సుజనా చౌదరి గారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము అసెంబ్లీకి పంపిస్తూ మేము గెలిపించుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.